అధికారంలో ఉన్నప్పుడు మీరేం ఫీల్ అయ్యారు? ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మీరేం ఫీల్ అవుతున్నారు? గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ అని, గతంలో ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ అని, ఇంకా వీళ్ళే కౌన్సిలరు, ఇంకా వీళ్ళే చైర్మన్ అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. శంకుస్థాపన చేసి కూడా చాలా రోజులు అయినప్పటికీ, సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా మెల్లిగా నత్తనడకన పనులు నడుస్తూ ఉన్నాయని చెప్పేసి, దానికి కారణం పదవి లేకపోవడం అని చెప్పేసి 100% భావిస్తూ ఉన్నాం. ఈ మధ్య యువత పాలిటిక్స్లోకి రావాలని కోరుకుంటున్నారు. చూడు తమ్మి చూడన్న, చాలా చదరంగం కన్నా డేంజర్ అయినటువంటి విషయం. గంపల తౌడు పోసి కుక్కలకు తాకలాట పెట్టడం అనేది చూస్తారా? అలాంటి సందర్భం ఇవాళ ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి లీడర్ల మీద బాణం విసురుతూ ఉన్నారు. సీటు నీకే పోరా అని చెప్తారు, సీటు నీకే పోరా అని చెప్తారు, ఒకరికొకరిని తెలియదు. సీట్లు ఇలా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందండి. సీట్లు ఇలా కొనుక్కోవడానికే వీడు ఉన్న అసలు నమ్ముకోవాల్సి వస్తుంది. లీడర్ అనే పదవి ఒక బాధ్యతాయుతమైన పదవి. సో ఈ పదవి అనేది బరువుగా ఉంటుందా లేక తేలికగా ఉంటుందా? పైన కనబడే ఈ బట్టలు కానీ, తలపైన కనబడే కిరీటం, వజ్రాల కిరీటం కానీ కనబడుతూ ఉంటుంది. అది ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి లోపల ఇన్సైడు. పై కనబడే ఈ తెల్ల బట్టల వెనుక లోపల బనీనికి ఎన్ని బొక్కలు ఉన్నాయి అనేది. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ పరిపాలన చూశారు, కాంగ్రెస్ పరిపాలన ఇప్పుడు చూస్తున్నారు. సో ఈ రెండింటిలో మీకు ఏది బాగుందనిపిస్తుంది? అంత ఆలోచించడానికి ఏముంది? 100%. కాకపోతే వాళ్ళ చుట్టుపక్కల అందరూ రాబందులు ఉంటాయి. ఈ స్మగ్లింగ్ జనరేషన్ అంతా పోయిన తర్వాతనన్నా, వచ్చే జనరేషన్లోనన్నా అలాంటిది ఒకటి చూడాలని చెప్పేసి చాలా ఆశగా కలగా ఉన్నది. అది ఎప్పుడు నెరవేరుతుంది అనేది ఎదురు చూస్తూ ఉన్నాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి గొడుగు పడుతున్నారు మీ ఎమ్మెల్యే? నెక్స్ట్ శంషాబాద్లో మున్సిపల్ చైర్మన్ ఎవరైతే బాగుంటారనుకుంటున్నారు అండ్ మీరు ఎవరైతే ఉండాలనుకుంటున్నారు? ఎవరు కావాలో ముందే నిర్ణయించబడి ఉంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మారిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుంటుపడిందని ప్రజలందరూ అనుకుంటున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క కద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళ వెనుక రియల్ ఎస్టేట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ, కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, ఎమ్మెల్యే కానీ, ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు వీళ్ళు. మీకు సడన్గా గాడ్ ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకో అంటే ఏం చెప్తారు? తల్లి ప్రేమకు దూరం అయిపోయిన స్వామి, మా అమ్మగారు నాకు ప్రసాదించమని వేడుకుంటాను. ఉన్న పలంగా గోపాల్ యాదవ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే ఏం చేస్తారు? మీ ముందు సీఎం రేవంత్ రెడ్డి ఉంటే ఏం అడుగుతారు? రియల్ ఎస్టేట్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్లమని కోరుకుంటాను. మీ శ్రేయోభిలాషులు, మీ కార్యకర్తలు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే చేస్తారా? ఒకేసారి కేసీఆర్ అండ్ ప్రకాష్ గౌడ్ లంచ్కి పిలిస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు? సార్, మీరు వైస్ చైర్మన్గా అంటే అధికారంలో ఉన్నప్పుడు చాలా డబ్బులు సంపాదించారు, ఇంకా భూ కబ్జాలు కూడా చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అతను ఇడిపించినప్పుడే ఆ బంగారం మళ్ళీ తిరిగి మెడలో వేసుకుంటా, అప్పటిదాకా వేసుకోనని చెప్పేసి అతను చెప్పినా, సాక్షాత్తు శ్రీరామచంద్రుని అటువంటి వాడే అందరికీ నచ్చలేదు. సో మనం ఎంతటోళ్ళం? పక్క దేశంలో రావణుడు మన దేశానికి రాక్షసుడైతే ఆ దేశానికి దేవుడైండు.